నేను మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, దీనికి సంబంధించిన అనుమానాలు కానీ లేకుంటే మీకు ఇంకేమైనా సమాచారము కావాలన్నా కానీ నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ స్టేట్మెంట్కు నేను కట్టుబడి ఉన్నాను. దయచేసి వాస్తవాలతో కూడిన నిజమైన అభివృద్ధి నమూనా, నిజమైన అభివృద్ధి పనులను నేను మీ ద్వారా జిల్లా ప్రజల ముందట పెడుతున్నాను. చాలామంది చాలా రకాల విమర్శలు చేస్తున్నారు. కొంతమంది ఆనాడు ముఖ్యమంత్రి గారు వచ్చి 800 కోట్ల రూపాయల పనులకు ఫౌండేషన్ ఆనాడు వేస్తే 800 కోట్లు కాదు కదా, 8 పైసలు రాలేదని ఒకరు అంటారు. ఇంకో ఆయన ఏమంటాడు, ఇవన్నీ మేము గతంలోనే అనుకున్నాము, ఆర్డర్లు ఇప్పుడు వచ్చినాయని ఇంకో ఆయన అంటాడు. దీంట్లో దయచేసి మా మీడియా మిత్రులందరికీ ప్రతి జియోకు సంబంధించిన డేట్ ఉన్నది. జనవరి 2024 తర్వాత మంజూరని మాత్రమే మీకు ఇస్తున్నాను నేను. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జనవరి 2024 తర్వాత మంజూరైన వర్క్స్ సంబంధించిన స్టేట్మెంట్ మాత్రమే మీకు ఇస్తున్నాను. అంతకుముందు ప్రభుత్వంలో మంజూరైన ఏ ఒక్క పని కూడా దీంట్లో నేను ఇంక్లూడ్ చేయలేదు. దీనికి నేను కట్టుబడి ఉన్నాను. ఇంత స్పష్టంగా డెవలప్మెంట్ వర్క్ సంబంధించిన స్టేట్మెంట్ విత్ డేట్స్, విత్ అమౌంట్, విత్ స్టేటస్ నేను ఇస్తున్నాను. ఇది మా మీడియా మిత్రులకి కాకుండా విమర్శలు చేసే వాళ్ళందరికీ కూడా దీన్ని పంపించాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఇచ్చిన ఈ స్టేట్మెంట్లు ఏదైనా తప్పు ఉంటే మీరు ఎత్తి చూపండి. దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొంతమంది చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు. సంస్కారము, సభ్యత అనేది వాళ్ళ జీవితంలో లేదు, వాళ్ళ నిజ జీవితంలో లేదు. కాబట్టి అందరూ అదే రకంగా ఉంటున్నారని అనుకొని సభ్యత, సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు. భాష ఎక్కడి కనుక పోయింది అంటే, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి, ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ఒక అడ్వకేట్గా చదువుకున్న వ్యక్తి కూడా హోందాతనాన్ని కోల్పోయి, మానవత్వాన్ని కోల్పోయి, రాజకీయంగా మాట్లాడవలసిన విషయాలను వ్యక్తిగత దూషణలకు దిగజార్చే ప్రయత్నము, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. ఇది మా జిల్లాలో ఉన్న మా మీడియా మిత్రులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కనేనైతిని. నేను గదే పల్లెటూరులో పుడుతుని, గదే గుడిసెలలో పుడుతుని, గదే మాటలు ఇంటిని చిన్నప్పటి నుంచి. కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతోని కలిసి తిరిగి కాస్తో కూస్తో జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బెట్టిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకే. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తాను. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. బాధ ఎక్కడైతుంది అంటే 15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే, ఎమ్మెల్యేగా గెలిపిస్తే 15 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా, అభివృద్ధి పైన ఒక ప్రణాళిక లేకుండా, సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా, రాజకీయం అంటే అవినీతి అక్రమాలనే విధంగా నిర్వచనం చెప్పి, బీఫామ్లు అమ్ముకొని, దళిత బంధు అమ్ముకొని, తన చిల్లర చేసిన ద్వారా, చిలిపి చేసిన ద్వారా నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి కుసంస్కారి లెక్క మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తున్నది. రాజకీయ విధానాలపైన సమాధానం చెప్తాం. ఎస్, ఈ వర్క్ నువ్వు తెచ్చినావనో ఇది తేలేదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే సమాధానం చెప్తాం. లేదు, నువ్వు ఈ హామీ ఇచ్చినావు, నువ్వు ఈ హామీని నిలబెట్టుకోలేదు అని అంటే దానికి మనం సమాధానం చెప్తాం.
అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.